బ్రేకింగ్ న్యూస్ విజయవాడ ఉగ్ర లింకుల కేసులో 5గురు నిందితుల విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఈ కేసులో 5గురికి కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న నిందితులను పోలీసులు విజయవాడకు తరలించారు. విజయవాడ జీజీహెచ్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ 5 రోజుల కస్టడీలో నిందితుల నెట్వర్క్ ఎక్కడెక్కడ విస్తరించింది, వీరి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అనే కోణంలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టనున్నారు. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో 5గురు నిందితుల విచారణ ప్రక్రియ వేగవంతమైంది. ఈ కేసులో 5గురికి కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిచ్చింది. సో దీంతో ఆ 5గురు దగ్గర నుంచి చాలా కీలక విషయాలు రాబట్టబోతున్నారు పోలీసులు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఇప్పటికే ఉగ్ర లింకులకు సంబంధించి ఎక్కడెక్కడ ఎటువంటి లింక్స్ ఉన్నాయనే దానిపైన ఏమైనా పురోగతి సాధించగలిగారా పోలీసులు ఇప్పటికీ? అండ్ ఇప్పుడు 5 రోజుల కస్టడీతో ఎటువంటి సమాచారం తెలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? మొత్తం మీద చూసుకుంటే ఉగ్రవాదులకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే 5గురు నిందితులు ఎవరైతే ఉన్నారో షరీఫ్, సాహెల్ బేగ్, దానిఫ్, అబ్దుల్ సలాం, సైదా బేగంను వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని చెప్పి కోర్టుని కొత్తపేట పోలీసులు కోరగా 5 రోజుల పాటు కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు విచారణ చేపట్టబడుతుంది కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 5గురు ఖైదీలను కూడా కొత్తపేట పోలీసులు విజయవాడ తీసుకురావడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీళ్ళు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షల నిమిత్తం కూడా తీసుకొచ్చారు. 5గురికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి 4 గంటల సమయంలో వీరు 5గురు నిందితులు కూడా విజయవాడ 1 టౌన్ లో ఉన్న కొత్తపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడి నుంచి కూడా వీరి విచారణ కొనసాగుతా ఉంది. మొదటి రోజు కావడంతో 5 గంటల వరకు, అంటే ఈ రోజు దాదాపుగా గంట పాటు మాత్రమే విచారణ కొనసాగినట్లు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు విచారణ చేయాలని చెప్పి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో కూడా 4 రోజుల పాటు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ వీరు విచారణ కనుక సహకరించకపోతే చివరి రోజు కస్టడీ పొడిగించాలని చెప్పి 4వ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో కొత్తపేట పోలీసులు మరొక పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. రాజమండ్రి సెంట్రల్ జైలు